ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలు దశల వారీగా అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు తెలిపారు. మంచిర్యాల ఆర్ఎండ్బి శాఖ అతిథి గృహం స్థలంలో మాతా శిశు ఆసుపత్రి నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఐబీ స్థలంలో అనాలోచితంగా నిర్మాణం జరుపుతున్న మార్కెట్ కాంప్లెక్స్ నిలిపివేసి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రి నిర్మిస్తామని తెలిపారు. అలాగే అదనంగా మరో 300 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని చెప్పారు. 75 సంవత్సరాల మున్సిపాలిటీలో అంటే మంచిర్యాల పట్టణంలో శ్మశానం లేదు. ఇప్పుడు 4 శ్మశానాలు ఫైనల్ చేసినాం. ఒకటేమో సాయకుంట, ఒకటి రాజీవ్ నగర్. ఆ శ్మశానం కూడా 5 ఎకరాలు. శ్మశానం అంటే ఆర్చ్ పెట్టి అది ఏముండకుండా కాదు, 5 ఎకరాలు ఫుల్ ఫ్రిడ్జ్గా లేడీస్ కానీ మూవలు కానీ వాష్రూమ్స్, బాత్రూమ్స్, ట్యాప్లు, ఎలక్ట్రిక్ క్రిమటోరియం, అంటే ఎలక్ట్రిక్ ఇష్టం ఎలక్ట్రిక్ క్రిమటోరియం, అటు 2 ఇటు గోదావరి రోడ్డుకు సెంటిమెంట్ అంటే అందుకని ఇప్పుడు మాతా శిశు ఇక్కడ చూసి భూమి కొంచెం ఎత్తు లేపి ఆడగడతాం. అన్ని శ్మశానాలు 5 ఎకరాలు, 4 5 ఎకరాలు, ఇటు పక్క 2 అటు పక్క 2, ఇటు ఏసీ దగ్గర కూడా 5 ఎకరాలు. వాటర్ వైజ్ కాకుండా ఏ వాటర్ ఎక్కువ అవసరం ఉన్నాయి, ఏ వాటర్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ 1.5 year వరకు మనకి ఏ రకమైన సమస్య అంటే నీళ్ళు రోడ్డు మీద నిలవద్దు, నీళ్ళు పక్కకు నిలవద్దు, దోమలు రాకుండా డ్రైనేజ్ ఇలా చిన్న చిన్న సమస్యలు ఈ రోడ్లలో ఇక్కడ ఇబ్బంది లేకుండా చేయడానికి చెప్పింది. దాని ప్రకారం పూర్తి అభివృద్ధి రేటు మాటలు కొంచెం ఎక్కువ ఉంటాయి, అభివృద్ధి మాటలు తక్కువ ఉంటాయి. కానీ 75 సంవత్సరాల మున్సిపాలిటీలో అంటే మంచిర్యాల పట్టణంలో శ్మశానం లేదు. ఇప్పుడు 4 శ్మశానాలు ఫైనల్ చేసినాం. ఒకటేమో సాయకుంట, ఒకటి రాజీవ్ నగర్. ఆ శ్మశానం కూడా 5 ఎకరాలు. శ్మశానం అంటే ఆర్చ్ పెట్టి అది ఏముండకుండా కాదు, 5 ఎకరాలు ఫుల్ ఫ్రిడ్జ్గా లేడీస్ కానీ మూవలు కానీ వాష్రూమ్స్, బాత్రూమ్స్,